అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హార్డెన్స్ వరల్డ్. ఈరోజు మనం చూడబోయేది ఆరెంజ్ క్యాండీ, అదేనండి నారింజ మిఠాయి. మనకు నోరు బాగాలేనప్పుడు, చేదుగా అనిపించినప్పుడు ఇలా చేసి పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. అసలు ఇది చేసుకున్నామంటే ఒక 1 మంత్ వరకు మనకు నిలువ ఉంటుందండి. చిన్న చిన్న ముక్క మనం నోట్లో వేసుకొని చప్పరిస్తున్నామంటే మనకు జీర్ణం కూడా చాలా బాగా అవుతుందండి. ఇది చేయడం కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, భిన్ననే తయారైపోతుంది. ఇంక ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో 1 కప్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి. ఇది టెట్రా ప్యాక్ జ్యూసేనండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ వేసుకోండి. దీన్నంతా బాగా కలుపుకోండి. ఆ ఉండలంతా ఏమీ లేకుండా బాగా కలుపుకోండి. మీరు విస్కర్తో కలపండి, బాగా ఈజీగా కలిసిపోతుందండి. దీన్ని కలుపుకొని రెడీగా ఒక పక్కన పెట్టి ఉంచండి. తరువాత ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తానికి ఈ విధంగా నెయ్యి అప్లై చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. 1/4 కప్పు చక్కెర వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకోండి. చక్కెర కరిగి మనకు తీగ పాకం రావాలండి. దానికోసము కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలపండి. ఇలా కలుపుతూ ఉంటే మనకు తొందరగానే వచ్చేస్తుందండి. ఎందుకంటే మనం వాటర్ తక్కువగానే వేసాం కదా, భిన్నాన్ని తీగ పాకం వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు వచ్చింది. ఈ విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆరెంజ్ మిక్స్, అది వేసుకోండి. ఈ ఆరెంజ్ మిక్స్చర్ వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ముందుగానే పాకం చాలా వేడిగా ఉంది కదా, అదేమన్నా పైన పడే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సన్న మంటలో పెట్టుకోండి. తర్వాత ఒక ఆరెంజ్ తీసుకొని దాన్ని పీల్ ఇలా తురిమి వేసుకోండి. ఈ ఆరెంజ్ పీల్ వేయడం వల్ల మనకు ఆరెంజ్ ఫ్లేవరు చాలా బాగా తెలుస్తుందండి. అందుకోసం కొద్దిగా పైన వైట్ ఆరెంజ్ పార్ట్ అంతా ఉంటుంది కదా ఫ్రూట్ది, అది రాకుండా పైన చెక్కు మాత్రము ఇలా తురిమి కొద్దిగా వేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆరెంజ్ ఫ్లేవర్ ఇది వేయడం వల్ల. ఇలా వేసుకొని కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్కి ఇలా దగ్గర పడుతుందండి. అప్పుడు 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి. దీన్ని కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేసి మాడిపోతుంది. కలుపుకుంటూ ఉండాలండి. ఒక 10 మినిట్స్కి మొత్తంగా ఇలా తయారవుతుందండి. గిన్నెకి అంటుకోకుండా ఈ విధంగా వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ విధంగా కొంచెం దాన్ని చల్లార పెట్టడానికి ప్లేట్కి అంతా స్ప్రెడ్ చేసి పెట్టండి. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఇలా బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. బాగా చల్లారిందంటే మనకు గట్టిగా అయిపోతుంది. వేడి మీద ఉన్నప్పుడే కొంచెం మనం చెయ్యి తట్టుకునేంత వేడి ఉన్నప్పుడు ఇలా బాల్స్ చేసుకొని చక్కెరలో దీన్ని ఇలాగా కోట్ చేసుకోండి. చూడడానికి బాగుంటుందండి. అంతేనండి, ఆరెంజ్ క్యాండీ మనకు రెడీ.